ఈనాడు చూస్తే ఉచిత సిలిండర్ల నగదు ముందుగానే లబ్ధిదారుల ఖాతాల్లోకి జూన్ 12 లక్షల మంది పైగా వితంతు ఒంటరి మహిళలకు కొత్తగా పింఛన్లు మహానాడులోగా ఉపాధి నీరు చెట్టు పెండింగ్ బిల్లులు చెల్లింపు సంక్షేమ పథకాల అమలు తేదీలతో త్వరలో క్యాలెండర్ విడుదల తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయాలు 2 నెలల్లో మహిళలకు ఉచిత బస్సు పథకం ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి పేద కుటుంబాలకు ఏడాదికి 3 ఉచిత సిలిండర్ల పథకం అమల్లో కొన్ని మార్పులు చేయాలని తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో నిర్ణయించింది. ప్రస్తుతం లబ్ధిదారులు పూర్తి సొమ్ము చెల్లించి సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత ఆ మొత్తాన్ని రాయితీగా ప్రభుత్వం వాళ్ళ ఖాతాలో ఇస్తుంది. ఇకపై సిలిండర్ బుక్ చేసుకున్నారా లేదా అనే దాంతో సంబంధం లేకుండా 3 సిలిండర్లకు సంబంధించిన నగదు లబ్ధిదారుల ఖాతాలో ప్రభుత్వం ముందుగానే జమ చేయనుంది. మిత్రపక్షాలైన జనసేన బీజేపీలతో చర్చించాక దీన్ని అమల్లోకి తేనున్నారు. పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో 3 గంటల పాటు జరిగిన పాలిట్ బ్యూరో సమావేశంలో మొత్తం 12 అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా జూన్ 12న వితంతువులు ఒంటరి మహిళలకు కొత్తగా 1,00,000కు పైగా పింఛన్లు అందజేయనున్నారు. సూపర్ 6 ఎన్నికల హామీల్లో భాగంగా వివిధ సంక్షేమ పథకాల అమలు క్యాలెండర్ను త్వరలో ప్రకటించాలని నిర్ణయించారు. ప్రతి నెల ఒక సంక్షేమ పథకం అమలు చేసేలా 12 నెలలకు క్యాలెండర్ ప్రకటిస్తారు. జూన్ 12న పాఠశాలలు తెరిచేలోగా తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. పాలిట్ బ్యూరో సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు మంత్రి అచ్చెన్నాయుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మాజీ మంత్రి శాసనసభలో ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు విలేకరులకి వివరించారన్నట్టు వార్తను హైలైట్ చేశారు. ఇందులో